ఒకటేంటంటేనండి 90s మిమ్మల్ని చూసిన ఆ మొహం కళ ఒక్క నిజం ఇది ముఖస్థుతికి చెప్పట్లేదు, అసలు తగ్గలేదు, పైపెచ్చు కొంచెం పెరిగింది. ఒక ఒక స్థిమితమైన ఒక ఎక్స్ప్రెషన్తో అంత అందంగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్ చెప్పండి దివ్యవాణి గారు. నిజం చెప్పనా? నిజం చెప్పండి. నేను ఎప్పుడు కలరింగ్స్ ఉన్నది లేనట్టు చెప్పను. నేను జెన్యున్గా అడుగుతున్నాను. ఇన్ఫాక్ట్ మా అమ్మగారు నేర్పించినటువంటి పద్ధతులు. నాకు ఇప్పటికీ నేను బ్యూటీ పార్లర్స్ వెళ్ళను, చాలా రేర్ అనమాట. అండ్ బయట ఫుడ్లు తినను. అండ్ ఇంట్లో కూడా ఇప్పుడు ఏవేవో అవి ఇవి అంటారు, ఏమీ ఉండదు. సింపుల్గా ఇంట్లో ఏది ఉందంటే అది, టైంకి ఏది దొరికితే అది. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, థ్యాంక్ యూ. ఇది లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అని చెప్పని ఇక ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ మళ్ళీ చేయబోతున్నాను కాబట్టి ఇక మళ్ళీ మమ్మీ డైట్ను ఫాలో అవ్వాలన్నాను. ప్రజెంట్ అయితే ఏది దొరికితే అదే నాది. అంతేనా? సింపుల్. మిమ్మల్ని తెర మీద చూడడానికి అందరం ఆరాటపడుతున్నాం. ఎందుకంటే 90s లాస్ట్ ఫిల్మ్ మీరు దాదాపు చాలా ఏళ్ళు అయింది మీరు చేసి. లేదండి, నేను అంటే నాకంటూ నా టాలెంట్కి తగ్గట్టు బ్రేక్ నాకు ఇంకా రాలేదు. అండ్ మహానటిలో చేశాను సావిత్రి మదర్గా, కానీ అసలు దివ్యవాణి క్యారెక్టర్ అది కాదు, అసలు కాదు. కేవలం అశ్విదత్ గారు మా కాల్ చేసి సావిత్రికి ఆ సిమ్టమ్స్ రౌండ్ ఫేస్ అది బాగుంటుంది, సావిత్రి మదర్ అంటే మీరే చేయాలన్న నాగే అశ్విన్ గారు అడిగారండి అని అంటే అక్కడ నేను సావిత్రి గారి మదరు అదొక్కటే చూశాను, సరే చేద్దామని చేశాను. దాని తర్వాత నేను సీరియల్స్ చేశాను మంచిగా. నా పేరు మీనాక్షి అవి చేశాను. తర్వాత ATM చేశాను, వెబ్ సిరీస్. దాని తర్వాత పంచతంత్రం చేశాను. సో నాకు అనుకున్న విధంగా బ్రేక్ నా టాలెంట్కి తగినట్టు రాలేదు, సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు మంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ రాబోతున్నాయా మీవి? ఎలా అంటే ఫ్రాంక్గా ఏంటంటే అంటే రాబోతున్నాయి అనే దానికి తగిన నెట్వర్క్ నా దగ్గర లేదు. నవే డేస్ మాకంటే అప్పట్లో ఉమామహేశ్వరరావు గారు, మన రామారావు గారు, వీళ్ళు మనకి డేట్స్ చూసేవాళ్ళు. అవును, ఆ విధానం వేరు. నవే ట్రెండ్ ఏంటంటే కొంచెం మన పద్ధతులకి, నా అభిప్రాయాలకి, నా కట్టుబాట్లకి పొసిగే విధంగా లేదు ఇప్పుడు డేట్స్ చూసి. ఇప్పుడంతా ఏముందండి, ఒక టీం అంటే అప్పట్లో అంటే డైరెక్టర్ది, హీరోది, ప్రొడ్యూసర్ది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోయింది. సో ఈ నేటివిటీకి తగ్గట్టుగా కరెక్ట్గా పర్సన్ నన్ను హైప్ చేయడానికి, నా డేట్స్ చూడటానికి కరెక్ట్ నాకు కుదరలేదు. సో నాకు నేను పోయి చెప్పుకోలేను. సో ఆ బ్రేక్ పడడానికి ముందుగానే మా ఓన్దే నేను మన బ్యానరే స్టార్ట్ చేయాలని ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ అండి. మే గాడ్ ఫుల్ఫిల్ ఆల్ దట్ దిస్ బ్యూటిఫుల్ సీజన్. ఇప్పుడు సో దివ్యవాణి గారు 90s 91, 92 ఆ టైంలో మీరు ఒక హవా, ఒక వెలుగు వెలిగారు కదా, అంత సక్సెస్ని ఆ రోజుల్లో ఎలా హ్యాండిల్ చేశారు మీరు? అంటే నాకు అసలు ఏమీ తెలియదండి. ఇప్పటికీ కూడా షోకేస్లో బొమ్మ ఎలా ఉంటుందో అలా అయిపోయింది నా జీవితం. అంతా మా అమ్మగారే, మా అక్కయ్య, మా అన్నయ్య, వాళ్ళ ముగ్గురు లేనిది సినిమా ఇండస్ట్రీలో నేను లేను. నాది ఏంటంటే పొద్దున్నే నిద్ర లేవటం, మంచిగా డైట్ ఫాలో అవటం. ఆనంద్ మాస్టర్ గారని భానుప్రియ గారికి మాకు ఒకటే మాస్టర్ గారు, డ్యాన్స్ క్లాస్ అయిపోవటం. అసలు సినిమా ఇండస్ట్రీకి కూడా నన్ను ఎక్కడ ఒక ఆఫీస్కి కూడా మా మమ్మీ వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలేదు. ఐఎమ్ సో లక్కీ ఇన్ దట్. మొన్న కూడా మన వంశీ గారు ఉన్నారు కదా, పెద్ద వంశీ గారు, ఆయనని కలిసాం. యాక్చువల్లీ చాలా క్లోజ్ సార్. అవునా? మీరు అడగండి. ఆయన ఒకే మాట అన్నారు అనమాట, ఈ అమ్మాయి అసలు ఒక సినిమా గడప ఎక్కిందండి, ఈ అమ్మాయి ఒక్క కంపెనీకి వెళ్ళి నాకు ఈ అవకాశం కావాలని అడిగిందా, ఈ అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదు, వీళ్ళ అమ్మగారు వీళ్ళ సిస్టర్ వచ్చేవాళ్ళు అంటే అంత ప్రేమగా నన్ను దాచిపెట్టుకొని తీసుకొచ్చారండి అమ్మవాళ్ళు. ఏ కంపెనీకి నేను వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ కావాలండి అని నేను ఎప్పుడు కష్టపడలేదు. అలా అమ్మ తీసుకురావటం. ఎలా స్పాట్ అయ్యారు మీరు అసలు? అంటే ఎలా గుర్తించబడ్డారు? దివ్యవాణి, శ్రీవాణి అని ఒక అందమైన అమ్మాయి ఉంది అని. ఉషావాణి. మై ఒరిజినల్ నేమ్ ఇస్ ఉషావాణి. మరి ఉషావాణి దివ్యవాణిగా మార్చుకున్నారు. ఉషావాణి బాగుంది కదా పేరు. ఉషావాణి అంటే మమ్మీ, మా సిస్టర్ పేరు బేబీ రాణి. సో అలా ఉషావాణి, బేబీ రాణి, అలా రాణి వాణిలని మమ్మీ ముద్దుగా పెట్టుకున్నారు. అంటే మా సిస్టర్ తను ఇండస్ట్రీ మీద ఇష్టంతో వచ్చారు, మనము తేబడ్డాము. మీరు తేబడ్డారు, అది మనముగా రాలేదు. అసలు మనకు తెలీదు, కానీ దేవుడు బాడీలో టాలెంట్, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుందండి. మనం పుట్టంగాల్ని కూడా దానిలో మనం వర్క్ చేసినప్పుడు మనకు అలుపు సొలుపు ఉండదు. సో కొంతమందికి వంటలు, కొంతమందికి ఇంకా సంథింగ్
అలానే నాలో పుట్టినప్పుడే, ఎందుకంటే నా 8th 9th స్టాండర్డ్లోనూ 10th అనుకుంటా, 10th స్టాండర్డ్లో మేము ఒక స్కూల్లో స్టేజీ జస్ట్ చేస్తారు కదా ప్రోగ్రామ్, అది మా కాన్వెంట్లో నేను మండోదరి మహిళా మండలిని ఒకటి చేశాను. ఓహో, అప్పుడే 10th నేను దానికి మండోదరి అనమాట. నేనే మెయిన్ టీచర్ లాగా, మా టీచర్ క్యారెక్టర్ అంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేశానంటే, అక్కడున్న మాది చిన్నది కాన్వెంట్ తెనాలిలో, మా అందరూ అలా, మా మాస్టర్స్ అందరూ అలా చూస్తున్నారు నా నటన్ని. సో అప్పుడే అది నా బాడీలో ఉందన్నమాట. సో తెలియకుండా రావటం, ఇండస్ట్రీకి అక్కని చూస్తానికి హాలిడేస్కి నేను రావటం, శారద గారిని చూడటానికి నేను వెళ్ళటం, ఆమె చూసి ఈ అమ్మాయి వద్దు, ఈ మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్ అనటం. అప్పట్లో మేమందరూ అక్కడే ఉండేవాళ్ళం, పరచూరు గోపాలకృష్ణ గారు, నేను. మొన్న కూడా అంకుల్ వాళ్ళ బిందు వాళ్ళ పాపది, హరితది వాళ్ళ పాపది రేపు 28th ఎంగేజ్మెంట్ అయితే కాల్ చేయగానే ఏమే బుడదానా అని అన్నారు. అంకుల్ చెప్పండి అంటే ఎట్లా నవ్వుతుందో చూడిదని. వాళ్ళ అమ్మాయి కన్నా నేను ఒక 2 years 1 year చిన్నండి బిందు కన్నా. సో ఆ బుడదానా అనేది ఆ ఇంట్లో పిలిచినట్లే అయిపోయింది. ఇట్స్ దేవుడి దయ అండి. ఎక్కడ నేను ఇండస్ట్రీలో ఎలాంటి ఒక హోమ్లీ అట్మాస్ఫియర్తో, కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా సినిమాలు నేను కూడా పోగొట్టుకున్నాను. ఆ పెయిన్ కూడా మా పేరెంట్స్ నా వద్దకు రానియకుండా, ఒక ఎలా అంటే కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలా పెట్టుకుంటుందో భద్రంగా అలా చూసుకున్నారా మిమ్మల్ని? షూటింగ్స్ అని ఆవిడే వచ్చారా? షూటింగ్స్ ఇప్పుడు కూడా స్కూల్కి వెళ్ళాం అనుకోండి, నా పిల్లల్ని దివ్యావాణి మీ పిల్లలు ఎలా ఉన్నారు, కిరణ్ మమ్మీ అంటారు, కిరణ్ పాటి నల్లా இருக்காங்களா అంటారు. చెట్నాడు స్కూల్లో కానీ అండ్ వెళమ్మాల్లో కానీ నా పిల్లలు ఏంటంటే పాటి నల్లా இருக்காங்களா, కిరణ్ పాటి ఎప్పుడు, అట్లా మా అమ్మగారే వాళ్ళకి తల్లి అయిపోయింది అనమాట. సో నా బ్యాడ్ ఏంటంటే ఆమెకి కొంచెం అల్జీమర్స్ వచ్చింది. పెద్దవాళ్ళకి ఇప్పుడు బాగా కామన్ గా ఒక వయసు దాటాక అందరికీ అన్ని మర్చిపోతుంది, అండ్ మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటుంది. కానీ ఆమెను ఏమైనా ప్రిపేర్ చేయాలి అని అంటే, కిరణ్ వస్తున్నాడు, నా బాబు పేరు కిరణ్ వస్తున్నాడమ్మా అంటే ఎమ్మటే రెడీ అయిపోతుంది అనమాట. కిరణ్ వస్తున్నాడు, నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలన్నా ఒక చంటి పిల్లని ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాల్సిన పరిస్థితిలో నో షీజ్. సో ఈ క్రెడిట్ అంతా అమ్మ, నా కుటుంబీకులేనండి. దివ్యవాణి గారు, మనం మాట్లాడుకుంటూ ఒక కప్పు కాఫీ టీ తాగుదామా? చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, బాగున్నారా? అవునా, నేను కూడా అడిగాను. అవును, గుడ్ గుడ్ గుడ్. ఎస్, తాగుతూ మాట్లాడేసేద్దామా? మీరు రాముయిజం గారు, కానీ రాముని మాత్రం మీరు హైప్ చేశారండి, మీకు దెబ్బలేస్తాను నేను తీసుకు. అవునా? ఎందుకు హైప్ చేయడం? ఆయనే హైప్, నేనే హైప్ కాదు అసలు. అటువంటి ఇంట్రెస్ట్ మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు, ఏమి ఇంట్రెస్ట్ లో చూద్దాం, మాట్లాడదాం తప్పకుండా. ఇప్పుడు వద్దులేండి కాంట్రవర్సీ. చెప్తాను కూడా నేను. చెప్పండి, అదేం పర్లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నేను అంటే ఆయన వాస్తవాలు మాట్లాడతారు కాబట్టి చాలా మందికి అది మింగుడు పడదు. వాస్తవం కాదు, వాస్తవాలు ఉన్నాయని చెప్పని మన పూర్వీకులు ఆడమండి ఇవి బట్టలు లేకుండా ఉన్నారని ఇప్పుడు మనం పోగలరా? ఆయన బట్టలు వేసుకుని వస్తారు, ఆయన వేసుకుని వస్తారు, కానీ ఆయన మాటలు బట్టలు లేని మాట్లాడతారా? తప్పకుండా అది మాట్లాడదాం ఇప్పుడైతే. సో ఇప్పుడు కంటిన్యూ నాన్న, రోల్ అయిపోతుంది, మనం అన్ని దొరికిపోయాము. సో దివ్యవాణి గారు, ఇప్పుడు బాగా చక్కగా మా సుగుణ మంచి షుగర్ వేసి పట్టుకొచ్చింది. మీరేమన్నా అలాంటి రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతారా? సుగుణమ్మ, నీకు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సుగుణమ్మ కూతురు వాణి, నీకు కూడా ఐ లవ్ యూ. అబ్బో, ఇంకా అయిపోయింది, మురిసి పొంగిపోతారు. అవునా? బ్యూటిఫుల్ టీ అండ్ కాఫీ. వాళ్ళు లేకుండా మనం లేవండి, వాళ్ళ ప్రేమే మనకి ఆదరణ. అంతే కదా. రాజేంద్ర ప్రసాద్ గారి మీ కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్ ఆ రోజుల్లో. సో ఆయన పాత్ర మీ కెరియర్లో ఎలా ఉండేది? అంటే ఆయన ఒక సీనియర్ యాక్టరు, యాజ్ ఆర్టిస్ట్గా ఆయన నేను ఎప్పుడు కూడా, నేనేంట్లేండి చాలామంది, నేను ఎప్పుడు యాజ్ ఆర్టిస్ట్గా ఆయన ఏమంటానంటే, ఆయన ఒక మండుతున్న కట్టె. మండుతున్న కట్టెలోకి మనం సంక్రాంతి భోగి పండుగలప్పుడు చూస్తాం, పచ్చి కట్టెలు తీసుకొచ్చి అందులో వేస్తే అవి కూడా మండుతాయి. అవును. యాక్టింగ్ రాని వాడిని కూడా ఆయన పక్కన నిలబెడితే యాక్టింగ్ వస్తుంది. అంతేనా? అండ్ ఇంకొకటి ఆయనలో గ్రేట్నెస్ ఏంటంటే, ప్రతి దాంట్లో హీ విల్ ఇన్వాల్వ్డ్. అవతరోళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు, అవతరోళ్ళు నసికినా పర్వాలేదు, డైరెక్టర్ ఏమనుకున్నా పర్వాలేదు, కో ఆర్టిస్టులు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ అన్నీ తానైపోతాడు. ఈ సెట్ కానీ నా క్యారెక్టర్ చేయించడం కానీ, అంటే తను ఏంటంటే అంతా బాగుంటేనే కదా సినిమా సక్సెస్ అనే స్వభావం ఉన్న వ్యక్తి. అండ్ మంచి మన భారతదేశం కానీ మన ఇండియా కానీ ఎక్కడున్నా కూడా నవ్వుల రాజేంద్రుడు అంటే ఆయనకు కడుపులో లైఫ్లో ఎంత దుఃఖం ఉన్నా కూడా, అండ్ ఆయన ఈజ్ ఆర్టిస్ట్గా
అని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. మొన్న పాపం వాళ్ళ ఇంట్లో విషాదం. ఎస్ అండి, ఎస్. చాలా అసలు నేనైతే ఆ స్థితిలో కూడాను అందరూ ఏడుస్తున్నారు, శోకాలు పెడుతున్నారు, కానీ ఒక్కగాను ఒక్క కూతురు, ఆయన గుండెల్లో ఎంత భారం ఉంటుంది. మహానటిలో చేసింది ఆ పాప. ఇంకొకటి ఏంటంటే లక్కీ, మా బాబు పేరు కిరణ్ కాంత్. సో పెళ్లి పుస్తకంలో నేను ఆయన్ని కేకే అంటాను. సో కేకే. అలానే నన్ను అమ్ముకుటి ఆ మూవీలో, మా పాపని తెలియకుండా మేము అమ్ముకుటి అమ్ముకుటి అని పిలుస్తాము. అండ్ ఇప్పుడు మహానటిలో ఆ పాప చేసింది కదా, చిన్న సావిత్రి, నాకు కూతురుగా చేసింది. అవును, అది తనకి ఫస్ట్ మూవీ. అది ఎన్ని కలిసి వచ్చాయి చూడండి, ఎలా అంటే ఒక థ్రెడ్ ఉన్నట్టుంది ఆల్మోస్ట్. పెళ్లి పుస్తకం అవకాశం మీకు దివ్యవాణి గారు ఎలా వచ్చింది మీకు? అది ఇట్స్ అఫ్ కోర్స్ నాకు చాలా ఇష్టమైన సినిమా, బికాస్ మా సొంత ఫ్యామిలీ మెంబర్స్ తీసిన వెంకటరమణ గారు. ఇప్పటికీ స్వప్న గారు, చాలా మంది నాతో, నా ముందు ఆర్టిస్టులు, నా తర్వాత ఆర్టిస్టులు, నాతో ఆర్టిస్టులు, మీరేం సినిమాలు చేశారంటే పేర్లు చెప్పుకోవాలి, తడుముకోవాలి. ఆ హీరోలతో ఎంతో స్ట్రగుల్ అయ్యి ఏమేమో పణంగా పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో చేశారు. కానీ దేవుడి దయ, బాపు రమణ గారు, దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం, పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి, ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. అవునవును, ఎందుకంటే నేను కొత్త అలా చేయటానికి. అండ్ అది అసలు నేనైతే సినిమా ఇండస్ట్రీలో అలసిపోయి, నేను సినిమా ఇండస్ట్రీకి సెట్గానేమో నిజంగా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకొని అంటలు తోముకుంటానే ఏదో ఒకటి చేసుకుంటా ఉండొచ్చు. మా బావ ఉండేవాడు, మా అత్తయ్య గారు అబ్బాయి, మా అత్తయ్య గారు అబ్బాయి, నేను పెళ్లి చేసేసుకుంటాను, నన్ను పంపించేయండి అన్న టైంలో బాపు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇట్లా బాపు గారు చూస్తారంటే ఈయన కూడా అంతే, అందరూ డైరెక్టర్ లాగానే ఉంటారు, వేవేవో మాట్లాడతారు, నేను అలా ఉండను అంటాను. ఇంటికి వచ్చినాక మా అమ్మ ఇండైరెక్ట్గా తిడుతుంది, డైరెక్ట్గా తిడితే మళ్ళీ నన్ను భరించలేరు ఎవరు, ఇండైరెక్ట్గా తిడుతుంది. నేను ఇంకా ఏడ్చుకుంటా చీదుకుంటా ఉంటాను, నన్ను పంపించండి నేను మళ్ళీ చదువుకుంటాను అంటాను. ఇది కూడా అంతేలే అని చెప్పని తలకి బాగా నూనె పెట్టుకున్నాను. అప్పుడు చీర కట్టాలంటే మమ్మీనే కట్టేవాళ్ళు, నాకు అంత కట్టుకోవటం రాదనమాట. సో బాపు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తలకి లక్ ఏంటంటే ఆ రోజు తలస్నానం చేయలేదు, తలకు నూనె పెట్టుకున్నాను. ఆ హోమ్లీ కావాలనేది నాకు తెలీదు. మీకు ఇక మీరు మన రమణ గారి ఫ్యామిలీ అని అంటే మీకు తెలుసు కదా, బాపు గారి రూమ్ పైన పెద్ద రూమ్, అన్ని పుస్తకాలు, చిన్న ఆయనగా ఆయన కూర్చొని బొమ్మలు గీసుకుంటున్నారు. మన రమణ గారు ఉన్నారు కదా, రమణ గారు తీసుకెళ్లారు. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అండి దివ్యవాణి గారు అనగానే చూశారు బాపు గారు, నమస్కారం అండి అని కూర్చున్నాను నేను. ఇది జుట్టు మీ సొంత జుట్టు అండి అని అన్నారు. అవును సార్ అన్నాను. ఇట్లానే ఉండాలి మూవీలో అన్నారు. సరేనండి అని, ఎందుకంటే నేను ఓకే అవననేది నాకు లోపల ఒక అభిప్రాయం. బట్ నాకు అప్పుడు బాపు గారి విలువ నాకు నిజంగా తెలియదండి. బాపు గారు ఎంత గొప్ప మనిషి, ఎందుకంటే నేను సినిమాలు చూసేదాన్ని కాదు. ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే ఒక సినిమా, అది కూడా అప్పుడు మనకు తెలిసిన హీరోలు ఎవరు, శోభన్ బాబు, కృష్ణ. మా అన్నయ్య ఏమో కృష్ణ ఫ్యాన్స్, మేమేమో శోభన్ బాబు ఫ్యాన్స్. ఈ రెండు సినిమాలు అంటేనే ఇంట్లో అడుక్కుంటే కానీ పంపించండు మా నాన్నగారు. అట్లా నేను పెరిగిన దాన్ని, లోతుగా సినిమా ఏంటి, పరిజ్ఞానం ఏంటండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏం చెప్తారు, మేము ఏంటి డబ్బింగ్ 75 పైసలకు చెప్పాము, అన్నం లేకుండా ఉన్నాము, దీని మీద కసితో వచ్చాము, సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ ఇప్పుడున్న మెగాస్టార్లు కానీ. నాకు అట్లంతా నేను రాలేదు, తేపడ్డాను కాబట్టి నాకు అసలు సినిమాలు ఇవన్నీ తెలియదు అనమాట. సో బాపు గారి విలువ తెలియకుండా అప్పుడు ఆయన ఏమడిగారంటే, మా అమ్మగారు అన్నారు, మిస్సమ్మ సినిమా చూసామమ్మ అన్నారు. నిజంగా ఆ సినిమాలు ఏం చూస్తాం, ఈ ట్రెండ్లో పెరిగిన వాళ్ళం. మా అమ్మ ఇంకా చూస్తే ఇట్లా అన్నారు, అమ్మ అంటే చూశానని చెప్పానంటే చూశాను సార్ అన్న. నిజంగా నేను మిస్సమ్మ చూడలేదు, అబద్ధం, ప్రామిస్ అబద్ధం చెప్పాను. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మొట్టికాయలు పడతాయి, పప్పు గుత్తికారతో డబ్బులు పడతాయి, ఎవరు పడతారు అవ్వదు చూసి చూశాను సార్ అన్న. కానీ సేమ్ అందులో క్యారెక్టరే మీది అని అన్నారు. అలాగే సార్ అన్నాను. నీకు కాళ్ళు చూపియమ్మ అన్నారు. మా అమ్మాయికి ఇలా చూసాను. మా అమ్మగారు పాప ఆమె భయపడతాయి, ఈ అవకాశం అన్నా మా అమ్మాయికి రావాలి, ఏదో ఒకటి మా అమ్మాయి ద్వారా మేము ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని కాళ్ళు చూపించాను. ఎందుకంటే ఆ మూవీలో ఎక్కువ కాళ్ళకి షార్ట్స్ ఉంటాయండి. మహానుభావులు. నా స్టోరీ నాకు మిస్సమ్మ సినిమా మళ్ళీ చూడమ్మా అని అన్నారు. అలాగే సార్ అని చెప్పాను. ఇంటికి వెళ్ళిపోయాను. టక్ 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 అగ్రిమెంట్, డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి. 45 days కంటిన్యూస్గా షూటింగ్. అమ్మ అన్ని మాట్లాడేశారు, డబ్బులు ఏమిటి అసలు, ఎన్ని రోజులు? రమణ గారు ఉన్నారు, మన మేనేజర్ రమణ గారు, ఇప్పటికే ఆయనే ఉన్నారు. శ్రీరమణ గారు అంతా మమ్మీ మాట్లాడుకున్నారు. శ్రీరమణ గారు అంటే పెద్దవారు? నో ఇప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు, శ్రీరమణ గారు ఈజ్ ద ఇంకా పర్మనెంట్ కుటుంబ సభ్యులు. అవును, ఆయన అదే శ్రీరమణ గారు అంటే ఆయనే కదా. శ్రీరమణ గారు అంతా మాకు మమ్మీతో మాట్లాడారండి.
నెక్స్ట్ డే ఆంధ్రజ్యోతి ఈనాడు బాపు బొమ్మ దివ్యవాణి అని వచ్చింది. ఫస్ట్ ఫోన్ మా ఇంటికి వచ్చింది. అప్పుడే మారిందా మీ పేరు? దివ్యవాణి అప్పుడు మారలేదు కదా, అంతకు ముందే ముందే మారిపోయింది. అంటే నాకు ఫస్ట్ నేను చేసినప్పుడు డాన్స్ రాజా డాన్స్ అని చేశాను. అనుకోకుండా మొన్న వినోద్ రాజా అని బెంగళూరు ఒక ప్రైవేట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కలిశానండి. దాంట్లో అప్పట్లో చిరంజీవి గారు సిడీ తెప్పించుకొని చూసారు ఆ అబ్బాయి డాన్స్కి. లీలావతి గారి కొడుకు కన్నడ రాజ్ కుమార్ గారు. సో ఆ టైంలో నాకు దివ్య అని పేరు పెట్టింది ద్వారకేష్ గారు. ఆయన భవ్య అని ఒక అమ్మాయిని పరిచయం చేశారు. సో దివ్య అని ఆయన పెట్టారు. మమ్మీకి వాణి అంటే ఇష్టం, దివ్యవాణి అలా అయిపోయింది. సో బాపు గారు ఇక దివ్యవాణి కానీ ఫస్ట్ మా ఇంటికి వచ్చిన కాలు దాసనారాయణరావు గారు. మీరు ఒక మాట అన్నారు, అంతకు ముందు మీరు చాలా విసిగిపోయారు, బాపు గారు అవకాశం కూడా అలాగే అవుతుందిలే అనుకున్నారు. చాలా అయ్యాయి ఆడిషన్స్, అంటే ఏమయ్యేది ఆడిషన్లో? మీరు సెట్ అయ్యేవారు కదా వాళ్ళ క్యారెక్టర్కి, లేకపోతే ఎలా? అంటే దానికి ముందు దాసనారాయణరావు గారిది అభిసారిక అని ఒక మూవీ వచ్చిందండి. అప్పుడు మేము పద్మాంటి దగ్గరికి వెళ్ళి, మమ్మీ తెనాలి మాకు తెలిసిన ఒక మమ్మీ వాళ్ళ క్లాస్మేట్ పద్మాంటికి మంచి క్లోజ్, మంచి వాళ్ళండి తెనాలి పిల్లలు, చాలా వాళ్ళు కష్టపడుతున్నారు ఇండస్ట్రీలో అని అంటే పద్మాంటి రిఫర్ చేసి దాసరా అంకుల్ దగ్గరికి వెళ్ళాను. సవేరా హోటల్లో అప్పుడు వీళ్ళకి పాముగురో వీటిల్లో జరుగుతూ ఉండే స్టోరీ డిస్కషన్స్ అవన్నీ. ఏం చేస్తారు మాట్లాడేవాళ్ళు, కింద నుంచి పెద్ద చూసారు, ఒడ్డు పొడుగు బాగుంది అమ్మాయి అనేవాళ్ళు, స్టోరీ మంచి క్యారెక్టర్ అండి అనేవాళ్ళు. కొంచెం మీరు బయట కూర్చోండి అమ్మాయితో మాట్లాడతాం అనేవాళ్ళు. మా అమ్మాయికి ఇటు చూసేదాన్ని నేను, ఇంకంతే. ఇంక మా అమ్మగారు బయటకు వెళ్తాను అని అంటే వెళ్ళనిచ్చేదాన్ని కాదు. సో ఆ లోపల వాళ్ళ భావన ఏంటనే అర్థమయ్యి అర్థం కాని వయసు నాది అప్పుడు. సో అలా ఇక మా అమ్మగారు నన్ను వదిలిపెట్టేవాళ్ళు కాదు. మొన్న కూడా చౌదరి గారు అని చెప్పని ఒక ఆయన ప్రొడ్యూసర్ కలిసారండి. అప్పుడు అర్జున్ సర్జాతో ఒక మూవీ చేయాల్సింది, శారదాంటి మెయిన్ క్యారెక్టర్. అందులో అంతా డేట్స్ వరకు వచ్చింది, అంతా ఓకే అన్నారు, క్యారెక్టర్ మిస్ అయిపోయింది. కాదు అంటే అంత ఓపెన్గా మిస్బిహేవ్ చేసేవారా? నా దగ్గర మిస్బిహేవ్ చేసి నా దగ్గర బతికి బట్ట కడతాడండి వాడు ఎవడైనా. అదే అందుకని అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు జీలో అప్పుడు ఉండేది. అదే మీరు బోల్డ్ గా కనిపిస్తున్నారు చాలా, బట్ ఎలా మీకు అర్థమైపోయేది వాళ్ళ మనసులో ఏమిటని? అంటే మా మమ్మీతో మాట్లాడేవాళ్ళు. మమ్మీ అమ్మాయి చిన్నపిల్లండి, తను ఫ్రెండ్లీగా మంచి ఆర్టిస్ట్ అండి, మా అమ్మాయిలో టాలెంట్ ఉందండి అని అలా అనేవాళ్ళు. ఇంటికి వచ్చినాక డిస్కషన్ జరుగుతుంది కదా, నన్ను బాగా రెచ్చగొట్టేది మా అక్క అయితే, చూడు నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ అమ్మాయి చేసింది చూసుకోండి, నా చేసుకోండి నాకేంది, నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ పోయిందని ఏడ్చింది లేదండి. ఈవెన్ దో మిస్టర్ బెల్లానికి కూడా బాపు గారు, రమణన్ల గారు, రాజేంద్ర ప్రసాద్ గారికి ఇప్పుడు ఒక మనసు ఉంది, మన ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ అనేది ఉంటుంది. ఈవెన్ ఆమెనికి కూడాను వాళ్ళ గుండె మీద చేసుకుంటే మినిమం మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ ఈ క్యారెక్టర్ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పని ఎంత ప్రయత్నం చేశారు. నేను ఆయనకి సారీ కూడా చెప్పాను, రాజేంద్ర ప్రసాద్ నా భవిష్యత్తును గురించి జరిగిన విషయాలన్నీ ఆయనకి చెప్పాము, ఏం లేదు ప్రాబ్లం. ఆయన వేరే ఆలోచనలో ఉండేవాళ్ళు, మేము అది అంటే ఇప్పుడు అప్రమత్వం, ఈజ్ గుడ్ ఆర్టిస్ట్ కానీ ఆ క్యారెక్టరు నాకు ఆమెని ఒకరోజు ఫ్లైట్లో కలిసినప్పుడు నాతో చెప్పింది, దివ్యవాణి గారు ఒక 1000 సార్లు నాకు ఆ డెక్లో, అప్పుడు సీడీలు డెక్లు ఉండేవి, చూపించి ఇలానే కావాలని చెప్పేవాళ్ళు. బాబు మరి ఎందుకు మిస్ అయిపోయారు మీరు? చేయలేదు, ఒప్పుకోలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆయన ప్రొడ్యూసర్ ఆయన చేత పార్థసారథి గారు సంథింగ్ ఏదో పేరు ఉన్నారు. సో అలా. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ టఫ్ ప్లేస్ కదా దివ్యవాణి గారు. టఫ్ ప్లేస్ లేనిది ఏదో చెప్పండి స్వప్న గారు. అలా కాదు, రిలేటివ్లీ నేను మీరు అన్నది రైటే, అన్ని ప్లేసెస్ లో టఫ్ ప్లేసే. పనమ్మాయి మన ఇంటికి వచ్చి ఒక పనమ్మాయి పని చేస్తుంది. ఆ అమ్మాయి పొద్దున్న లేసిన దగ్గర నుంచి, రోడ్డు మీద నడుచుకొని వచ్చే దగ్గర నుంచి, ఇంట్లో పని చేసి తను ఓనర్ అనేవాడి దగ్గర నుంచి ఆడదానికి తిరిగి వెళ్ళటానికి టఫ్ కాదు, చాలా టఫ్.